జనగణనలో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు నిర్వహించనున్న స్వీయ గణన కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా స్థాయిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పనిచేయాలన్నారు. తిరుపతి కలెక్టరేట్ లో జనగణనపై సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ గణన ప్రక్రియను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రతి కుటుంబం తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా తగిన మార్గదర్శకాలు ఇస్తున్నామన్నారు. సెన్సస్ 26-27 ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి మన రాష్ట్రానికి కూడా సెన్సస్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో సెన్సస్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. దాంట్లో భాగంగానే జిల్లా కలెక్టర్గా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా నేను సెన్సస్ ఆపరేషన్స్ని జిల్లాలో లీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, చార్జ్ ఆఫీసర్స్గా వాళ్ళు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా అంతటిని కూడా మనము చార్జెస్ అనే కింద ఒక 42 చార్జెస్ కింద మనం విభజించడం జరుగుతుంది. ఈ 42 ఏమంటే 36 మండలాలు, ప్రతి మండలం ఒక చార్జ్ అంటాము, 5 మున్సిపాలిటీలు ప్లస్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక సపరేట్ చార్జ్. దానికి మున్సిపల్ కమిషనర్ తిరుపతి వారు సెన్సస్ ఆఫీసర్గా ఉంటారు. ఇట్లా ఈ 42 బ్లాక్స్ 42 ఛార్జెస్ని మళ్ళీ ఫర్దర్గా మనము హెచ్ఎల్బీస్, హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనే వాటి కింద మనము సబ్ యూనిట్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అంటాం. ఇది ఒక విలేజ్ అయి ఉండొచ్చు, అక్కడ పరిస్థితులను బట్టి 3-4 హ్యాబిటేషన్స్ అయి ఉండొచ్చు. దీన్ని మ్యాప్ మీద ఒక బ్లాక్గా, హౌస్ లిస్టింగ్ బ్లాక్గా మనము చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క హౌస్ లిస్టింగ్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ కూడా ఉంటారు. ఈ ఎన్యూమరేటర్ పైన సూపర్వైజర్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా మండల స్థాయిలో చార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సెన్సస్ అనేది జరుగుతుంది. ఇది స్ట్రక్చర్. అందరు చార్జ్ ఆఫీసర్స్ పైన ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా కలెక్టర్ సెన్సస్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది.